సో ఇది నిజామాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ పరిధికి వస్తుందా? సో ఎట్లుంది ధర్మపురి అరవింద్ సార్ గెలిచే అవకాశం ఉందా? అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఆయనే కొనసాగుతా ఉండు, కల్వకుట్ల కవిత అక్కడ నుంచి పోటీ చేస్తుంది అనుకుంటా. సో ఎవరి మధ్య పోటీ ఉంటుంది? ధర్మపురి అరవింద్కు ఎంత మేర అవకాశం ఉంటుంది అక్కడ? కాంగ్రెస్ తోనే పోటీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కవిత పోటీ చేసిన నమ్మరు, బీఆర్ఎస్ నుంచి అసలు నమ్మరు మా నిజామాబాద్ లో. పోయినసారి అందరూ ఎమ్మెల్యేలు వాళ్ళ మనుషులు ఉన్నప్పుడే కవితను చిత్తు ఓడించారు. ప్రధానంగా అయితే ఎంపీ అరవింద్ బీజేపీకి కాంగ్రెస్ మధ్యలో జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి టికెట్ ఎవరు ఇస్తారు అనే దాని మీద మన ఆధారపడి ఉంటుంది. పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. మరి మీద దీక్ష చేస్తా ఉంది కదా, పోటీ నమ్మడు. ఈమె లిక్కర్ రాని అని తెలుసు, దొంగ అని తెలుసు. ఇవన్నీ చెప్పాలంటే కేసీఆర్ ఓడిపోవడంలో అత్యంత కీలక పాత్ర వహించింది కవితనే. ఆడదాని వాళ్ళ రాజ్యాలు కూలిపోతాయి అన్నారు, కానీ బీఆర్ఎస్ బీజేపీ రెండు కూలిపోయినాయి ఆ టైంలో. ఈమెని లోపడేయకపోతే, లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయకపోతే అసెంబ్లీ ఎట్లా ఇబ్బంది అయిందో ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా బీజేపీకి ఇబ్బంది అయ్యే అవకాశం. ఇప్పుడు అది ఓన్ పట్టించుకుంటారు, అప్పుడున్నంత వేవైతే నడవలేదు. మర్చిపోయారు ఒకటి. రెండోది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఈడీ చేసుకునేది, సిబిఐ చేసుకునేది వీళ్ళు కరెక్ట్ తిప్పికొట్టలేకపోయారు బీజేపీ. ఇప్పుడు మరి అట్లా అంటే కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఇది జరిగింది, మేము రాగానే అందరినీ బొక్కలేస్తాం, అందరు డైరీ రాసుకున్నారు రేవంత్ రెడ్డి అన్నాడు. మరి ఇప్పటిదాకా మెగా కృష్ణారెడ్డి అరెస్ట్ అయిందా? కాళేశ్వరంకి సంబంధించి కేసీఆర్ అరెస్ట్ అయిందా? కేటీఆర్ అరెస్ట్ అయిందా? కవిత అరెస్ట్ అయిందా? అప్పుడు దానికి కొంచెం టైం పడుతుంది, ప్రాసెస్ ఉంటుంది, చూడాలి. కాకపోతే ఇప్పుడు ఆ కవిత అనేది పెద్ద మ్యాటర్. దీక్ష చేస్తుంది కూడా జాగృతి ఆధ్వర్యంలో చేస్తుంది. నేను చేసే పోరాటాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉండే జాగృతి ఆధ్వర్యంలో చేసుకుంటా, నాకు ఒక ఎజెండా ఉంది అని అంటుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ దగ్గర రాణించలేదా, కేసీఆర్ దగ్గర రాణించలేడా? సో ఎందుకు ఇవ కొత్త ఎజెండా ఎత్తుకుందంటారు? మనకు తెలియదు, కానీ కవితను మాత్రం ఒక జోకర్ గా చూస్తారు, ఒక క్రిమినల్ గా చూస్తారు తప్ప అట్లా అసలు ఆమెకు క్రెడిబిలిటీ ఎక్కడ ఉంది? ఆమె మనిషి చేయాల్సిన లక్షణాలు ఉన్నాయా? 20 లక్షల వాచి తిరుగుడైంది, నీకు డబ్బులు ఎడికలు వచ్చినాయి, సొంత ఇల్లు లేదన్నావు, ఏంది అదంతా? ఇలా ఫ్యామిలీని చిత్తుగా ఓడించాలి రాము. వీళ్ళు మనుషులు గారు. ఈ 9-10 ఏళ్ళలో ఎవరు కష్టం వచ్చినా బయటకు రాలేదు, కనీసం సింపతి చూపించలేదు. ఇంత రాచి రంపాన పెట్టిరు ప్రశ్నించే గొంతుకలను అడ్డొచ్చిన వాళ్ళందరినీ. ఇంకా వీళ్ళు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నది ఇలా మాటలు వింటుంటే. అసలు బీఆర్ఎస్ వాళ్ళ మాటలే నమ్మొద్దు తెలంగాణ ప్రజలారా. మీకు ఇష్టమో ఏదో బీజేపీ కాంగ్రెసా ఇంకెవరైనా ఇండిపెండెంటా, మీకు నచ్చిన వాళ్ళని చూసుకోండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయొద్దు. అది మంచిది కాదు. మేము చదువుకున్న వాళ్ళని చెప్తున్నాం, మీ మంచి కోసమే చెప్తున్నాం. మాకు వచ్చేది లేదు, మాకు ఇవ్వాలంటే ఎప్పుడో కోట్ల రూపాయలు ఇస్తుండే మేము తీసుకుంటుండేవా? అవి మీరు ఆ కష్టాలలో ఉన్నారని తెలియని వాళ్ళకి మనం చెప్తున్నాం. ఎంత దుర్మార్గుడు! రైతు బంధు కోటీశ్వర్లకు రైతు బంధు ఇస్తాడా? అది ఏం దుర్మార్గం? మరి భూమిలో ఎటు చావాలి? ఆ ట్రాక్టర్లు ఇచ్చినావు, ఉన్నోడికి ఇచ్చినావు. రైతు బంధు బాగా డబ్బులు కోట్లీశ్వర్లకు ఇచ్చినావు. నువ్వు ఎవరిని అయ్యా ఉద్ధరించింది? ఉద్యోగాలు నచ్చిన వాళ్ళకు సింగరేణిలో కవిత అమ్ముకుంది, ఎంసెట్ పేపర్లు లీక్ చేసుకున్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2 అది మొత్తం లీకులు అయిపోయినాయి. డిఎస్సి అయ్యిరా అంటే అట్లా టార్చర్ పెట్టిండు, మినీ డిఎస్సి వేసిండు, మెగా డిఎస్సి వేయమంటే. పోలీస్ జాబులు, కానిస్టేబుల్ జంపులు ఎక్కడ దేశంలో లేనంత లాంగ్ జంప్ అట, హై జంప్ అట, ఏందని జీవో 46 తీసుకొచ్చిండు. ఇట్లా ఒక్కటి కాదు, అన్ని నరకం చేసి ధరని తీసుకొచ్చి దాంట్లో ఉండే పాపం ఎప్పటి నుంచో భూమి సాగు చేసుకుంటున్న వాళ్ళు అది కాలం తీసి పడేసి వాళ్ళని రోడ్ల మీద పడేసిండు, కౌలు రైతులకు రోడ్ల మీద పడేసిండు. ఒక్కటి కాదు, అసలు ఒక విధ్వంసం చేసిండు. అసలు అట్లాంటి వాళ్ళను ఇంకా ప్రజలు ఎట్లా క్షేమిస్తున్నారు అనేది నాకు ఒక విచిత్రం అనిపిస్తుంది.